కొంతకాలం క్రితం స్నాక్స్ గాడు అలియాస్ M9 న్యూస్ అనబడే కులగజ్జి వెబ్సైట్ మెగా ఫ్యాన్స్కు వ్యతిరేకంగా ఈ ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ భావం తెలుగులో L2 ఎంపురాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ వేశారని, అందుకే ఆ చిత్రానికి మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ ట్రెండ్ స్టార్ట్ చేశారని. కానీ వాస్తవానికి మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా L2 ఎంపురాన్కి వ్యతిరేకంగా ఎటువంటి బాయ్కాట్ ట్రెండ్ స్టార్ట్ చేయలేదు, ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా నెగిటివ్గా క్రియేట్ చేయలేదు. ఆ విషయం అలా ఉంచితే L2 ఎంపురాన్ చిత్రం మార్చి 27వ తేదీన రిలీజ్ అయి నెగిటివ్ రివ్యూస్ సాధించింది. కాగా L2 ఎంపురాన్ ఈవెంట్లో గేమ్ చేంజర్ పై వేసిన సెటైర్లకు ప్రస్తుతం ఈ చిత్రం సాధిస్తున్న టాక్కు లింక్ పెడుతున్నారు కొంతమంది మూవీ లవర్స్. అది చాలా తప్పు. ఏ మూవీ లవర్ అయినా, ఏ హీరో ఫ్యాన్ అయినా సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు, బాగోకపోతే చూడరు. ఆ విషయం అలా ఉంచితే ఏ చిత్ర నిర్మాతలైనా, ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే వారి చిత్రం ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఇతర హీరోలను, ఇతర చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిందించకూడదు, కించపరచకూడదు, విమర్శించకూడదు, సెటైర్స్ అంతకంటే వేయకూడదు. L2 చిత్ర యూనిట్ ఈ లిమిట్స్ ఏమైనా క్రాస్ చేసిందేమో ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం రాబోయే సినిమాల నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్పై చాలా కేర్ఫుల్గా ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే వారి సినిమాకు జనాల్లో మంచి రీచ్ ఉంటుందనే విషయం వారంతా కూడా గమనించాలి.